హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం టమాటో దోశ. మనం ముందుగానే పులియబెట్టాల్సిన పని లేకుండా ఒక 2-3 అవర్స్లో మనం ఈజీగా దోశ చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు రైస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత బాగా ప్రెస్ చేస్తూ మనం కడుక్కోవాలి. ఒక 2-3 టైమ్స్ బాగా మంచినీళ్ళతో కడుక్కొని వాటర్ కొద్దిగా పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లోకి మినపప్పు వేసుకోవాలి. 1/2 కప్పు మినపప్పు వేసుకొని ఒక 2 అవర్స్ వదిలేయాలి. 2-3 అవర్స్ వదిలేయాలి రైస్ అండ్ మినపప్పు. రెండు కూడా చూడండి మనకి బాగా నానిపోయాయి. ఒక 3 అవర్స్ తర్వాత చూడండి మనకి మినపగుండ్లు కూడా పర్ఫెక్ట్గా నానిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగానే నానబెట్టి పెట్టుకున్నటువంటి రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత పప్పులు కూడా వేసుకొనేసేయాలి. చూడండి, మనం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ వేసుకోకూడదు. చూడండి, పప్పులు మొత్తం బాగా వేసుకొనేసేయాలి. ఒకసారి గ్రైండ్ చేసుకొని తర్వాత ఒక 3 రెడ్ బిగ్ సైజ్ టొమాటోస్ తీసుకొని ఈ విధంగా పీసెస్గా చేసుకోవాలి. చూడండి, ఒక 5-6 రెడ్ చిల్లీస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 సార్లు గ్రైండ్ చేసుకొని మిగిలినటువంటి టొమాటోస్ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఒక వెల్లుల్లి 4 పీసెస్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్నగా మనం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. లేకపోతే మనకి ఎక్కువగా అయిపోతుంది మిక్సీలోకి. చూడండి, ఇలా కొద్దిగా వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి టమోటోస్. తర్వాత 1 అవర్ వదిలేయాలి. 1 అవర్ వదిలేసిన తర్వాత చూడండి మనకి పిండి అనేది ఈ విధంగా కొంచెం గట్టిపడింది. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్, అంటే 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి వాటర్ వేసుకొని. ఇలా వాటర్ వేసుకొని అంటే మనకి దోసపిండి ఈ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, నేను నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి ఆయిల్ అప్లై చేయలేదు. ఐరన్ ప్యాన్లో వేసుకుంటే మనకి కంపల్సరీ ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా దోసపిండి దోశలాగా చేసుకోవాలి. ఇలా దోశలాగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఘీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా స్ప్రెడ్ చేయాలి. గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, క్రిస్పీగా మనం కుక్ చేయాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ మనం కాల్చుతూనే ఉండాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఈ విధంగా చేస్తూనే ఉండాలి. చూడండి, మనకి దోశ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ మరొకసారి టర్న్ చేసుకోవాలి. ఇంకా హెవీగా మనకి ఇంకా క్రిస్పీగా కావాలి అంటే ఇంకా 1 నిమిషం మనం వేడి చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆఫ్టర్ 1 నిమిషం తర్వాత మనకి దోశ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇలా టర్న్ చేసుకొని హాఫ్గా పక్కన తీసి పెట్టుకోవడమే. ఇలానే మిగిలిన దోశలన్నీ వేసుకోవాలి. అంతే, ఈజీ. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.